రోజు రోజుకి జనాభా పెరుగుతుంది. జనాభాకు తగ్గట్టు నగరం విస్తరిస్తుంది. ఇలాంటి అనేక కారణాలతో నగరంలో నీటి అవసరాలు పెరుగుతున్నాయి. దీని ప్రభావం భూగర్భ జలాలపై పడుతుంది. భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో నగర యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్ చుట్టూ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు జల వనరులను కాపాడేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసింది. అసలు ఎలాంటి కాన్సెప్ట్తో అధికారులు ముందుకెళ్తున్నారు? ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుందాం. పట్నం చుట్టూ పల్లె వనాలు, ఇది కాన్సెప్ట్ కొత్తగా ఉన్న ఇదే కాన్సెప్ట్తో హైదరాబాద్ చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలను పెంచేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. గత 3 ఏళ్లలో కనుక చూసుకుంటే 1 కోటి మొక్కలను అయితే నాటారు. సో ఈ కాన్సెప్ట్తోనే అధికారులందరూ కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక హైత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మెట్, అటువైపు అయితే మనం ఇటువైపు కనుక చూసుకుంటే బాలాపూర్, బడంగ్పేట్, మీర్పేట్. ఇక రాజేంద్ర నగర్ ఏరియా సైడ్ చూసుకుంటే రాజేంద్ర నగర్, హిమాయత్ సాగర్, హుస్మాన్ సాగర్, ఈ టైప్ ఆఫ్ ఏరియాస్, నార్సింగి, జాగిర్, ఇట్లాంటి ఏరియాలను కూడా సెలెక్ట్ చేసుకున్నారు. గండిపేట్ లాంటి ఏరియాలను, కోకాపేట్, నెక్నంపూర్, పుప్పాలగూడ వంటి ఏరియాలను అయితే సెలెక్ట్ చేసుకున్నారు అధికారులు. ఈ అన్ని ఏరియాల్లో కూడా గత 3 ఏళ్ల సంధి రైతుల విషయానికి వస్తేనైతే చిన్న కుంటలు, అట్లాగే చిన్న చెరువులని ఏర్పాటు చేశారు. ఇక రహదారులకు ఇరువైపులా అయితే సెమీ అర్బన్ కావచ్చు, సబ్ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను ఎస్పెషల్లీ వీళ్ళు చూస్ చేసుకుంటారు. దాంట్లో నర్సరీలు కావచ్చు, ప్రకృతి వనాలు, బృహత్ పల్లె వనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ అన్ని ఈ కాన్సెప్ట్ తోటే ఇవన్నిట్లలో కూడా చిన్న మొక్కలను ఏర్పాటు చేసి, నర్సరీలను ఏర్పాటు చేసి చుట్టుపక్కల పచ్చదాన్ని పెంచడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో వాటర్ని కూడా పెంచే దిశగానైతే అధికారుల ప్రయత్నాలు ఉన్నాయనేసి చెప్పొచ్చు. ఈ నార్సింగ్కి సంబంధించిన కొంతమంది నిర్వాహకులు ఉన్నారు, మనం మాట్లాడిద్దాం. ప్రజెంట్ నార్సింగి ఏరియాలో ఏర్పాటు చేసినటువంటి పట్టణ ప్రగతి కాన్సెప్ట్తో ఉన్న నర్సరీలో మీరు కాంట్రాక్టర్గా ఉన్నారు. సో ఎట్లా ఉంటుంది సార్ మీ వర్క్ అంతా? ఎట్లా ఉంటుంది సిస్టమ్? ఇక్కడ పెంచిన మొక్కల్ని అసలు ఏ సైజ్ నుంచి పెంచడం, ఏ సైజ్ వరకు పెంచి మీరు సిటీకి డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇట్లాంటివన్నీ ఎట్లా ఉంటాయి మేడం? మట్టి కవర్ స్టార్టింగ్ చేస్తాం మేడం. ఫస్ట్ మట్టి ఎరువు ఫర్టిలైజర్ కలిపి బ్యాగులు నింపి దాంట్లో కొన్ని సీడ్స్, కొన్ని కటింగ్స్, అంటే చెట్లు బట్టి మేడం, చెట్లు కొన్ని కటింగ్స్ వస్తాయి, కొన్ని సీడ్స్ వస్తాయి. వేసి 5x9 సైజ్ ఫస్ట్ మేము 5x9 సైజ్ ప్లప్ చేస్తాం మేడం. 5x9 తర్వాత ఒక 6 మంత్ తర్వాత పెద్దగా అయిన తర్వాత మిగిలిపోయిన చెట్లు ఉంటే అది వేర్లు వస్తాయి. వేర్లు బయటకు వచ్చిన తర్వాత చిన్న బ్యాగ్ నుంచి పెద్ద బ్యాగ్ చేంజ్ చేస్తాం. ఫస్ట్ సైజు 5x9 సైజు స్టార్ట్ చేస్తాం మేడం. తర్వాత ఒక 3-4 మంత్స్ తర్వాత పెద్ద బ్యాగ్లో షిఫ్ట్ చేస్తాం. 10x12 కానీ 10x16 కానీ షిఫ్ట్ చేస్తాం. సో చెట్టు వెరైటీని బట్టి, దాన్ని బట్టి, గ్రోత్ని బట్టి షిఫ్ట్ చేస్తాం. మేము 1 ఇయర్ దాకా మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ నర్సరీలో పెరిగిన మొక్కలు కావచ్చు, లేదంటే కొంచెం పెద్దగా అయినటువంటి మొక్కలు, ఇవన్నిటిని ఈ నార్సింగి పరిధిలోనేనా, లేకపోతే ఇంకా వివిధ ప్రాంతాలకు ఏమైనా డిస్ట్రిబ్యూషన్ ఉంటుందా? ఇట్లా ఇది అయితే నార్సింగ్ పరిధి మేడం. నార్సింగ్ ఎన్ని విలేజెస్ ఉన్నాయో విలేజ్లో చిన్న చెట్లు ఏమో డిస్ట్రిబ్యూట్ చేస్తాం మేడం. వార్డు వైజు చిన్న చెట్లు వార్డు వైజు జూన్ జూలైలో వర్షాకాలంలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం మేడం. తర్వాత పెద్ద చెట్లు ఉంటాయి, రెన్యూ వచ్చి ప్లాంటేషన్ కోసం మేడం. రెవెన్యూ ప్లాంటేషన్ కోసం ఇవి సపరేట్ ఉంటాయి. రెవెన్యూ ప్లాంటేషన్ ఉన్నప్పుడు రోడ్ సైడ్ కానీ తర్వాత డివైడ్లో కానీ నాటుతాం మేడం. నాటి మెయింటైన్ చేస్తాం. ఇవి వచ్చేమో సైజ్ 5x9 సైజు, ఇంకా చిన్న సైజ్ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. హౌస్ టు హౌస్ ఏరియా వైజ్ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఎన్ని ఇయర్స్ నుంచి నర్సరీని మీరు కాంట్రాక్ట్ తీసుకున్నారు? సో ఎట్లా రన్ అవ్వడం కావచ్చు, దాంట్లో పని విధానం కావచ్చు, ఎట్లా ఉంటుంది మీదంతా? మేడం మేము 9 to 5 దాకా రోజు ఇక్కడే ఉంటాం. మేము నర్సరీలో ఉంటాము. నేను ఉంటాను, మా వాళ్ళు ఉంటారు, మీరు చూసుకోవచ్చు, అక్కడ ఉన్నారు, చేస్తూ ఉంటారు. ఏమున్నా అని కలుపు, వాటరింగ్, ఫస్ట్ వచ్చి పిల్లప్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అంటే కలుపు వస్తే తీసుకోవాలి, ఫర్టిలైజర్స్ వాడాలి, తర్వాత కటింగ్ చేసుకోవాలి, తర్వాత అదే షిఫ్టింగ్ చేయాలి. సో ఎప్పుడప్పుడు చూసుకొని వేరే బ్యాగ్లో షిఫ్ట్ చేస్తుంటాం మేడం. సైజ్ ఏ చెట్టు వచ్చిందో ఆ చెట్టు అప్పుడప్పుడు షిఫ్ట్ చేస్తూ ఉంటాం. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ నర్సరీని రన్ చేస్తున్నారు? ఇక్కడ నుంచి మొక్కలు కావచ్చు, లేదంటే చెట్లు కావచ్చు, ఎన్ని ఇప్పటివరకు బయటికి పంపించారు? మేడం ఇది వచ్చి మొత్తం టార్గెట్ వచ్చి 2,20,000 మేడం. 50% అయిపోయింది, 50% ఉన్నాయి మేడం మా దగ్గర. 50% డిస్ట్రిబ్యూట్ చేసాము జూన్లో. ఇది లాస్ట్ ఫిబ్రవరిలో చేసాం మేడం. ఫిబ్రవరిలో చేసి జూన్లో కొన్ని చెట్లు డిస్ట్రిబ్యూట్ చేసినాము. మిగతా చెట్లు వచ్చి ప్లాంటేషన్ ఉన్నాయి. తర్వాత మేము షిఫ్టింగ్ చేస్తున్నాం పెద్ద బ్యాగ్లో.
నార్సింగిలో ఉన్నటువంటి మరో పల్లెవనంలో ఉన్నాము. ఇక్కడ చిన్న చిన్న మొక్కలతో పాటు పెద్ద పెద్ద చెట్లను కూడా ఏర్పాటు చేసి గ్రీనరీని సో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఇక్కడ అధికారులు. సో చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్తో పాటు వాకర్స్ నడిచేందుకు వాళ్ళకి సౌలభ్యంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సో ఇటు పక్కన కనుక మనం చూసుకుంటే ఒక ఇంకుడు గుంత, అంటే చిన్న చిన్న ఇంకుడు గుంతను ఏర్పాటు చేసి సో వర్షం నీళ్లు అందులోకి స్టాగ్నేట్ అయ్యే విధంగా కూడా ఇక్కడ ఇంకుడు గుంతను తీసి పెట్టారు. సో ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, పార్క్ నిర్వాహకులు, ఒకసారి మనం మాట్లాడదాం. మీరు చెప్పండి, ఎట్లుంటుంది మీ పనితనం, ఎట్లుంటుంది మీ అఫీషియల్స్, మీరు ఏం చెప్తుంటారు, మీరు చేస్తుంది ఏంటి పని? మేమంటే పార్కులు మెయింటైన్ చేస్తామండి మేడం. ఇక్కడ 4-5 పార్కులు ఉన్నాయి మేడం. ఆ పార్కులలో నేను డైలీ చూసుకుంటాను. ఇక్కడ ఇంకోటి కొంచెం వాటర్ వానలు మొత్తం ఇట్లా స్టోరేజ్ చేసి దాన్ని చేస్తామండి. ఇంకోటి డైలీ ఎన్ని వాటర్ వస్తాయి ఇక్కడ అనేది పని వాళ్ళు ఉంటారు. మార్నింగ్ 9 to 5 వరకు చేపిస్తామండి. ఇక్కడ క్లీనింగ్ అనేది ఏమున్నా సరే నేనే చూసుకుంటానండి. ప్రతి డైలీ మా సార్ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తామండి. ఈరోజు ఈ పని చేయించినాం, ఇక్కడ పని చేయించామని చెప్తుంటానండి. ఇంకోటి ఇక్కడ మెయిన్ రోడ్లలో మేమే చూసుకుంటామని మొత్తం అండి. అట్లా సో రానుంది కంప్లీట్గా ఇప్పుడు సమ్మర్ సీజన్, ఇప్పుడే ఎండలు మొదలయ్యాయి. సో వీటికి సంబంధించి నీరు ఎక్కువగా పోయాల్సి వస్తుంది. సో ఎండాకాలంలో చెట్లు ఎండిపోకుండా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. వీటికి సంబంధించి ఎట్లుంటుంది అంటే మీరు వాటర్ ఎక్కడి నుంచి తీసుకొని రావడము, వీటికి వేయడము, సో ఎంతమంది పని వాళ్ళు, ఎంత సిబ్బంది పనిచేస్తారు? మా దగ్గర అండి వాటర్ ట్యాంక్ మెయిన్ ఇప్పుడు అడ్వాన్స్ ముందే వాటర్ ట్యాంకులతో పంపిస్తామండి. మెయిన్ రోడ్లకి ఇక్కడ ఎక్కడైనా సరే ఇక్కడ వాటర్ ట్యాంక్ స్టోరేజ్ ఉంది మాది ఒకటి. అక్కడ నుంచి ట్యాంకర్లు నింపుకొని అక్కడ నుంచి చెట్లకి అన్నిటికీ వాటర్ పంపిస్తామండి. మా దగ్గర 20 మెంబర్స్ లేబర్స్ ఉంటాయండి. డైలీ వస్తారు లేబర్స్. డైలీ ఒక పార్కుట్లో క్లీన్ చేయించుకోము, మెయింటెనెన్స్ ఇట్లా పాత్రలు చేయించుకోము, వాటికి వాటర్ కొట్టుకోము అనేది, ఎండిపోయిన చెట్లు తీసేసుకోము అనేది మొత్తం చేపిస్తామండి. ఈ ఇంకుడు గుంతల కాన్సెప్ట్ ఏంటి? చిన్న చిన్న గుంటలు తీయడం వల్ల కలిగే లాభాలు, ఉపయోగాలు కాపాడడానికి మేడం. ఇంకోటి మా ఆఫీషియల్స్ చెప్పినందుకు ఇక్కడ చాలా పార్కులలో పెట్టినాం. ప్లస్ ఇంకోటి గవర్నమెంట్ ఆఫీసులలో, గవర్నమెంట్ స్కూళ్ళలో బ్యాంక్ చాలా ఉన్నాయి మేడం. ఇవి అనేది వాటర్ స్టోరేజ్ చేసి మొత్తం ఉపయోగాలను కాపాడడానికి పెట్టినాం. చిన్న చిన్న గుంటలు కాకుండా చిన్న చిన్న చెరువులు కూడా ఏర్పాటు చేస్తారన్నారు. అట్లాంటి కాన్సెప్ట్స్ మీ పరిధిలో ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఇంకా స్టార్ట్ చేయడం చేస్తామండి మేము. మా సార్ వాళ్ళు చేస్తాను చెప్పారు ఉంది, చేస్తాం మేడం. సో ఇక్కడ పెంచినటువంటి, ఇక్కడ నర్సరీలో కావచ్చు, చిన్న చిన్న పార్కులో పెంచినటువంటి మొక్కలు కావచ్చు, చెట్లని వివిధ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు డిస్ట్రిబ్యూషన్ ఉచితంగా చేస్తారంట. సో అట్లాంటి ప్రాసెస్ కూడా ఉందా ఇక్కడ నుంచి? ఉందండి, ఇక్కడ ఉచితంగా చేస్తామండి. ప్రతి వర్షాకాలంలో 2 months డైలీ మాకు ట్రాక్టర్ ఉంటాయి, ట్రాలీ ఉంటాయి అనేది ఇంటింటికి తీసుకొచ్చి చేస్తామండి. ఏ వాడికి వాళ్ళకి సపరేట్ చేస్తామండి, ఫ్రీగా చేస్తామండి. పబ్లిక్ తరపు నుంచి ఆదరణ ఎట్లుంది? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలాంటి పట్టణ వనాలు, పల్లె వనాలు ఇట్లాంటి కాన్సెప్ట్తో వర్క్ చేస్తున్నారు? సో పబ్లిక్ నుంచి ఆదరణ ఎట్లుంటుంది? మీరు వెళ్ళి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ మొక్కలు చేసేటప్పుడు సో వాళ్ళు తీసుకుంటారా, ఎట్లుంటుంది? తీసుకుంటారు మేడం. 4.5 years అవుతుంది మేడం తీసుకున్న వాటి. నేను 4 years అవుతుంది మేడం ఏ వాటి. ప్రతి ఒక్కరికి ఫ్రీ వాళ్ళు వచ్చి ఫ్రీగా వచ్చి సంతోషంగా వచ్చి తీసుకెళ్ళి వెళ్తారు మేడం. అట్లా వాళ్ళు మేమైతే వాళ్ళ వల్ల మాకు ఏమి ఇబ్బంది ఉండదు. వచ్చి ఫ్రీగా సంతోషంగా వచ్చి తీసుకెళ్ళిపోతారు మేడం. వాళ్ళు ఏది చెట్లు అంటే ఆ చెట్లు చేస్తామని మేము వాళ్ళకు. పట్టణ ప్రగతి కోసం పల్లె గ్రామాలను అభివృద్ధి చేయడం. సో అధికారుల ముందున్న లక్ష్యాలు ఏంటి, వాళ్ళు చేస్తుంది ఏంటి, సో పబ్లిక్లోకి ఏ కాన్సెప్ట్స్ తోటి వెళ్తున్నారన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు నార్సింగి మున్సిపాలిటీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి సార్ అంటే ఒక గ్రౌండ్ లెవెల్ వాటర్ని సేవ్ చేయడానికి మేము ముందున్న లక్ష్యాలు? నేటి పరిస్థితులలో భూగర్భ జలాలు బాగా అంతరించిపోతున్నట్టుగా అందరికీ అర్థం అవుతుంది. సో ఈ భూగర్భ జలాలను కాపాడట కొరకు మేము దాదాపుగా 28-29 ఇప్పటికే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన దాని నెంబర్ 19, అది 19. ఇటువంటివి దాదాపుగా 28-30 ఉన్నాయి. తర్వాత ఈ జలాలను కాపాడటంలో భాగంగా నార్సింగి పట్టణము ఎంతో అభివృద్ధికి చెందుతున్న దిశలో ఉంది. ఎక్కడ కూడా ప్లేస్ ఇవ్వకుండా మరి కట్టడము, మరి సెట్ బ్యాక్లు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూస్తాను నేను. ప్రతి కన్స్ట్రక్షన్ దగ్గర కూడా ఖచ్చితంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాల్సిందిగా ఖచ్చితంగా అది ప్రభుత్వ అదే ఉంది, చట్టమే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఇంటి యజమాని భూగర్భ జలాలను కాపాడటం కొరకు ఇది వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అన్ని తప్పనిసరిగా తవ్వాలి. మేము ఇంకా కూడా ఈ భూగర్భ జలాలను కాపాడటం కొరకు నర్సరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 4 నర్సరీస్ ఉన్నాయి. ఒక నర్సరీ ఇప్పుడు ఇది ఏదైతుందో ఇక్కడ ఒక ట్రీ పార్క్ పెట్టాలనే ఉద్దేశంతో నర్సరీ ఖాళీ చేయడం జరిగింది. ఖచ్చితంగా మా దగ్గర ఉన్న నర్సరీ నుండి ఆ మొక్కలను
టౌన్ మొత్తంలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 2-3 నెలల్లో నాటడం జరుగుతుంది. వీటి అన్నిటి వల్ల ప్రతి సంవత్సరం ఇలా చేయడం వల్ల భూగర్భ జలాలు అన్నీ అంతరించిపోకుండా కొంతవరకైనా మనం వాటిని అడ్డకట్టు కట్టవచ్చు. తర్వాత ఈ నార్సింగి పట్టణం చుట్టూ ఏదైతే కొంత పల్లెటూరు వాతావరణం అటు సైడ్ ఉందో అటు సైడ్ కూడా వాళ్ళు కూడా అట్లే చేస్తున్నట్టయితే ఈ పిట్స్ వాటర్ పిట్స్ ఇవన్నీ తీసినట్టయితే కొద్దిగా వాటర్ ఇక్కడనే అదవుతుంది. భూగర్భ జలాలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇక ముందు ఖచ్చితంగా ఇంకెక్కడ గవర్నమెంట్ ప్లేసెస్ ఏమున్నా కూడా ఇటువంటి భూగర్భ జలాలను కాపాడే భాగంలో ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేస్తాం. అతి త్వరలో ఆ పని కూడా చేస్తాం. సో నార్సింగి మున్సిపాలిటీలో చాలా వరకు కొంత మేర ఇంకుడు గుంతలు అనేది పక్కన పెడితే భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి అన్న కాన్సెప్టే ఉంది. ఇప్పుడు రాబోయేది సమ్మర్ సీజన్, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి కార్యాచరణ రూపొందించుకుంటారు? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా భూగర్భ జలాలు చాలా తగ్గుముఖం పట్టినాయి. ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ రెయిన్ వాటర్ను ఖచ్చితంగా మేము సాధ్యమైనంత వరకు నార్సింగిలో పడ్డటువంటి వర్షం నీటిని నార్సింగిలోనే భూమిలోనే అది ఇంకిపోయే దిశగా మేము ప్రయత్నం చేస్తాము. మా వంతు కర్తవ్యంగా కొంతవరకైనా మేము సాధిస్తామనే నమ్మకం మాకుంది. సో ఇప్పుడు 30 ఉన్నాయి సార్. రాబోయే రోజుల్లో ఇంకా ఎంత మేర పెంచే అవకాశాలు ఉన్నాయి ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్? ఎలాంటి ప్లేసెస్ ని ఎంచుకుంటున్నారు సార్? వర్షాకాలం వచ్చే లోపల ఇంకా 30 ఇంకుడు గుంతలు చాలా పెద్దవి వాటర్ ఎక్కడైతే ఫ్లో అవుతుంటుందో ఆ సైడ్ లోపల ఖచ్చితంగా మా ప్రభుత్వ భూములు, తర్వాత ఓపెన్ ప్లాట్లు వాటి అన్నిటి ఉంటాయి. పెద్ద ఎత్తున ఇది చిన్నగా ఉంది పిట్, ఇంతకంటే చాలా పెద్ద ఎత్తున మేము పిట్స్ చేసి రెయిన్ వాటర్ను చేస్తామని చెప్పి చెప్తాం. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్స్ ఈ ఏరియాలో చాలా వరకు అవుతున్నాయి. నార్సింగి కావచ్చు, మంచిరేవులా కావచ్చు, లేకపోతే ఇటువైపు మనం చూసుకుంటే మై హోమ్ అవుతారు ఆ ఏరియాలో కావచ్చు, చాలా వరకు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఈ కన్స్ట్రక్షన్స్ చేసే వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు కావచ్చు, సూచనలు? దయచేసి నార్సింగ్ పట్టణ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మనం ఇప్పుడున్న పరిస్థితులలో రాబోయే రోజుల్లో ఇంకా భూగర్భ జలాలు అంతరించిపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఖచ్చితంగా మీ ఇంటిపైన పడ్డ వర్షాన్ని కనీసం మీ ఇంటి లోపలనైనా ఇంకుడు గుంతలతోటి వాటిని వాటర్ను వేస్ట్ కాకుండా వృధా కాకుండా చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మా టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఇంజనీరింగ్ అధికారులు కానీ ఖచ్చితంగా రేపు కొత్త కన్స్ట్రక్షన్లు అయ్యే వాటికి గతంలో జరిగిపోయిన దాని గురించి నేను మాట్లాడను. ప్రస్తుతం ఉన్న జరగబోయే కొత్త కన్స్ట్రక్షన్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా మా టౌన్ ప్లానింగ్ అధికారులకు, తర్వాత ఇంజనీరింగ్ అధికారులకు నేను కూడా వాళ్ళతో పాటు ప్రతి కొత్త కన్స్ట్రక్షన్ల దగ్గరికి పోయి కనీసం కొంత మేరకైనా కొంతనైనా అరికడతామని చెప్పి అనుకుంటున్నాను. మొత్తానికి హైదరాబాద్ చుట్టూ పల్లె వనాలు, చిన్న గుంటలు, నర్సరీలను ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంచడం, సిటీలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించడమే ధ్యేయంగా అధికారుల ప్రయత్నాలు సాగుతున్నాయి. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.